బ్లైండ్ స్పాట్ జస్ట్ 1 అవర్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్‌లో రిలీజ్ అయ్యి, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మూవీ చూసాక నాకెలా అనిపించిందో ఫుల్ మూవీ రివ్యూలో చూద్దాం. కాబట్టి వీడియో మీకు ఎక్కడ నచ్చినా ఆ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హైదరాబాద్‌కి చెందిన బిజినెస్ మ్యాన్ జయరాం తన భార్య దివ్యతో తరచుగా గొడవలు పడతాడు. ఒకరోజు ఆమె అనుమానాస్పదంగా చనిపోతుంది. పోలీస్‌గా రంగంలోకి దిగిన విక్రమ్ ఏం చేశాడు? ఇది ఆత్మహత్య లేదా హత్య అన్న విషయాలు మూవీ చూసే తెలుసుకోవాలి. మరి హత్య చేసింది ఎవరు? ఇంట్లో వాళ్ళా లేక బయట వాళ్ళా? చివరికి ఏమయ్యింది? అన్న విషయాలు మూవీ చూసే తెలుసుకోవాలి. ఇక మూవీలో పాజిటివ్స్ స్టార్టింగ్ డీసెంట్‌గానే ఉంటుంది. కొన్ని ట్విస్టులు అయితే బాగానే ప్లేస్ చేశారు. ప్రధానంగా నవీన్ చంద్ర మరోసారి సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పాలి. పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాగా సూట్ అయ్యాడు. ఫైట్ సీన్స్, ఎమోషనల్ సీన్స్‌లో బాగా ఆకట్టుకున్నాడనే చెప్పాలి. అలీ రేజా, శశింగ్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. టెక్నికల్‌గా బీజీఎం, కెమెరా వర్క్ బాగున్నాయి. ఇక మూవీలో నెగటివ్స్ స్టోరీ చాలా రొటీన్‌గా ఉంటుంది. 2 ట్విస్టులు మినహాయిస్తే మూవీ అయితే అంత ఎంగేజ్‌గా ఉండదు. లాజిక్స్, ఎమోషనల్ హ్యాండిలింగ్‌లో లోపాలు, నవీన్ చంద్ర పాత్ర చివర్లో సింపుల్‌గా ఉండటం, ఫ్లాష్ బ్యాక్ కూడా అంత బలంగా కనెక్ట్ అవ్వలేదనే చెప్పాలి. బ్లైండ్ స్పాట్ అనేది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. సినిమాలను మిస్ అవ్వకుండా చూడాలనుకునేవారు ఓటీటీయే కాబట్టి ఒకసారి అలా ట్రై చేయవచ్చు. కానీ కొత్తగా ఏదైనా ఆశించే వాళ్ళకు ఈ మూవీని స్కిప్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ మీరు మూవీ చూసి ఉంటే మీకు మూవీ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి మరెన్నో మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.